ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రపంచ నాయకులు, టెక్ టైకూన్లు, ఆధ్యాత్మిక ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, రాజులు ఇలాంటి ఎందరో ఉన్నారు. అయితే ఆ టాప్ 10 వ్యక్తుల్లో మన భారత ప్రధాని కూడా ఉండడం విశేషం. ప్రస్తుత ప్రపంచంలో అధికారం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇది ప్రపంచ స్థాయిలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కూడా. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ప్రధాన దేశాలు, ప్రధాన సంస్థలను నడిపే వ్యక్తులు లేదా ప్రపంచ సంభాషణలకు దోహదపడే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ ప్రపంచ నాయకులు అంతర్జాతీయ విధానాన్ని నిర్దేశిస్తారు. వీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తారు. అలాగే శాంతి, అభివృద్ధి వంటి రంగాలలో ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తారు. ఇలానే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన బలమైన నాయకత్వం, సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేరారు. ప్రపంచ దక్షిణాదిలో ఆయన పాత్ర, చురుకైన దౌత్యం, పెరుగుతున్న ఆర్థిక శక్తి ఆయనను నేటి అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకటిగా చేర్చాయి. అయితే టాప్ 1 లిస్ట్ నుంచి టాప్ 10 లిస్ట్ వరకు ఏ వ్యక్తులు ఉన్నారో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో అనేది డెఫినెట్గా లైక్ చేయండి. నెంబర్ 1, జిన్పింగ్. ప్రపంచంలోని టాప్ 10 శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చూసుకుంటే అందులో మొదటి స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నారు. ఈయన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశ అధ్యక్షులలో మొదటివారు. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు. ఈయన తీసుకునే నిర్ణయాలు గ్లోబల్ రాజకీయాలుగా ఉంటాయి. అందుకే ఈయనను ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులలో టాప్ 1గా నిలిచేలా చేశాయి. నెంబర్ 2, వ్లాదిమిర్ పుతిన్, రష్యా. రెండో ప్లేస్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. ఈయన 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. పుతిన్ తన దగ్గర ఉన్న సైనిక శక్తి, సహజ వనరుల ద్వారా భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యాలో ఉన్న అతిపెద్ద సహజ వాయు నిల్వలు, స్పేస్ ప్రోగ్రాంలు ప్రపంచంపై ఆయన ప్రభావాన్ని పెంచుతున్నాయి, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నెంబర్ 3, డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్. ఇక మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సైనిక శక్తి అయిన అమెరికాను ఈయన నడిపిస్తున్నారు. ఆయన విధానాలు టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రభావితం చేస్తాయి. ఆయన అమెరికా రాజకీయాలతో పాటు ప్రపంచ వ్యవహారాలను ముఖ్యంగా తన బలమైన సాహసోపేతమైన ప్రకటనలతో ప్రభావితం చేస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఈయనను టాప్ 3 పొజిషన్లో ఉంచాయి. నెంబర్ 4, ఏంజెలా మార్కెల్, జర్మనీ. ఇక 4వ స్థానంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఉన్నారు. ఆమె తన ప్రశాంతమైన తెలివైన నాయకత్వాన్ని కలిగి ఉంటారు. ఈమె యూరోప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఈమె నిర్ణయాలు కూడా అంతర్జాతీయ విషయాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. నెంబర్ 5, జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు. ఇక 5వ స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఆన్లైన్ రిటైల్, అంతరిక్ష అన్వేషణలో ఆయన విజయం ఆయనను శక్తివంతమైన ప్రపంచ వ్యక్తిగా మార్చింది. నెంబర్ 6, పోప్ ఫ్రాన్సిస్, రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇక 6వ స్థానంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ మాజీ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది క్యాథలిక్లను ఆధ్యాత్మికంగా నడిపించిన నాయకుడు. ఆయన 21 ఏప్రిల్ 2025న అనారోగ్యంతో మరణించారు. ఇది మొత్తం ప్రపంచాన్ని దుఃఖంలో ముంచెత్తింది. ఆయన శాంతి, కరుణ, మతాంతర ఐక్యతను ప్రోత్సహించారు. మతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ విధానాలను కూడా ఈయన ప్రభావితం చేశారు. నెంబర్ 7, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ యజమాని. ఇక 7వ స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ఈయన ఒక ప్రపంచదాత. తన ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనలో ప్రభావం చూపుతున్నారు. ఆయన ఫిలాంథ్రపిక్ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరుస్తున్నాయి. నెంబర్ 8, మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌదీ, సౌదీ అరేబియా. ఇక 8వ స్థానంలో సౌదీ అరేబియా క్రైన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు.
ఇతను ప్రపంచంలోనే అత్యంత చమురు ఎగుమతి చేసే దేశాన్ని నియంత్రిస్తున్నారు. ఈయన సౌదీ సమాజంలో సాహసోపేతమైన సంస్కరణలను తీసుకొచ్చారు. అంతేకాకుండా రాజకీయాల్లో పెద్ద పాత్రను పోషిస్తున్నారు. నెంబర్ 9 నరేంద్ర మోడీ, ఇండియా. ఇక 9వ స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఈయన నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందింది. జాతీయ భద్రత, ప్రపంచ దౌత్యంపై ఈయన బలమైన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి. ఈయన తీసుకునే చర్యలు భారతదేశం ఉగ్రవాదం సహించదని చెప్పే విధంగా ఉంటాయి. అందుకే ఈయన ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన వ్యక్తిగా పిలువబడుతున్నాడు. నెంబర్ 10 లారీ పేజ్, ఆల్ఫాబెట్. ఇక 10వ స్థానంలో గూగుల్ సహా వ్యవస్థాపకుడు లారీ పేజ్ ఉన్నారు. ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్లో గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ను మార్చివేశారు. టెక్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా గ్లోబల్ డిజిటల్ ల్యాండ్స్కేప్ను రూపొందిస్తున్నారు. ఈ 10 మంది వ్యక్తులనే ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.